నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీలో జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద అమరవీరులకు నివాళులర్పించిన భారత త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్. అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా వారి ఆదేశాల ప్రకారం పనిచేస్తామని హామీ. నగర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సిపి సజ్జనర్. పాల్గొన్న శంషాబాద్ జోన్ డీసీపీ ప్రకాష్ రెడ్డి, ఏసీపీలు, సిఐలు, ఎస్ఐలు. అధికారుల నిర్లక్ష్యం వల్లే సరళ సాగర్ కు గండి. ఆయకట్టు రైతులను ఆదుకోవాలని టీడీపీ జాతీయ అధికారి ప్రతినిధి కొత్తకోట దయాకర్ రెడ్డి డిమాండ్. అమరావతిపై అసత్య ప్రచారానికి చంద్రబాబు తెరతీశారు. విజన్ 2020 అనే చంద్రబాబుకు ప్రజలు విజన్ చూపించారన్న కన్నబాబు విమర్శ. భారత త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ యుద్ధ స్మారకం చిహ్నం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం ఆయన సైనిక దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జనరల్ బిపిన్ రావత్ మాట్లాడుతూ సైన్యం, నావిక దళం, వైమానిక దళం ఒక జట్టుగా కలిసి పనిచేస్తాయన్నారు. త్రివిధ దళాలకు చెందిన మంచి ఆర్థిక వనరులపై దృష్టి కేంద్రీకరిస్తామని ఆయన చెప్పారు. దళాల ఏకీకరణపై దృష్టి పెడతా, శిక్షణను ఎలా ఏకీకరణ చేయాలో దానిపై తాము దృష్టి సారిస్తామన్నారు. ఈ మేరకు సిడిఎస్కు సారిస్తామన్నారు. ఇంకా ఏమైనా అదనపు బాధ్యతలు అప్పగిస్తే సమర్థవంతంగా నిర్వహిస్తాం. త్రివిధ దళాల మధ్య సమన్వయం, వనరుల ఏకీకరణే లక్ష్యమని జనరల్ బిపిన్ రావత్ స్పష్టం చేశారు. తాము రాజకీయాలకు చాలా దూరంగా ఉంటాం. అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా వారి ఆదేశాల ప్రకారం పనిచేస్తామని బిపిన్ రావత్ స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అరంగల్ చౌరస్తాలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సిపి సజ్జనర్ కేక్ కట్ చేస్తూ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శంషాబాద్ జోన్ డీసీపీ ప్రకాష్ రెడ్డితో పాటు ఏసీపీలు, సిఐలు, ఎస్ఐలు, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. వనపర్తి జిల్లా మదనాపురం మండలం శంకర్పేట గ్రామ సమీపంలో ప్రపంచ ఇది చెందినటువంటి సరళ సాగర్ను టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంతో మాట్లాడుతూ
అధికారుల నిర్లక్ష్యం వల్లే సరళసాగర్కు గండి ఏర్పడిందని, దానివలన 4,500 ఎకరాలలో సాగు ప్రశ్నార్థకమైందని రైతులు ఆందోళన చెందుతున్నారని, వారిని ప్రభుత్వం ఆదుకొని నష్టపరిహారం చెల్లించాలని, సాగుకు నీరు అందించాలని, అలాగే సరళసాగర్లోని పూడిక తీసి సాధ్యమైనంత త్వరలో నిర్మాణం చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంవత్సరాల్లో కంప్లీట్ చేశారు. ఆ కాలంలో దాదాపు ఒక 4,800 అఫీషియల్గా, అన్అఫీషియల్గా ఇంకో 1,500-2,000 ఎకరాలు సాగయ్యేటువంటి విధంగా ఈ వాగు మీద గతంలో వనపర్తి సంస్థాన పాలకులు స్వాతంత్ర్యానికి పూర్వమే ప్లాన్ చేయడం, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దాన్ని కంప్లీట్ చేయడం ప్రభుత్వం టేకప్ చేసి నిజామాబాద్ చేతిలో నుంచి సంస్థానాలు పోయిన తర్వాత కంప్లీట్ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా దీన్ని నేను గత సంవత్సరం క్రితం విజిట్ చేసి, సంవత్సరంన్నర క్రితం నేను నా మిస్సెస్ సీతమ్మ ఇద్దరం విజిట్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా నేను అధికారులతో స్పష్టంగా చెప్పాను, ఇది ఆనకట్ట భద్రతకు ఇబ్బందికరంగా కనపడతా ఉంది, మెయింటెనెన్స్ సరిగ్గా లేదు ఒకటి. రెండవది దీన్ని ఇంకా స్ట్రెంథెన్ చేసి కోయిల్సాగర్ నుంచి దీనికి ఇంకొక లిఫ్ట్ కూడా ప్లాన్ చేయడానికి ఆనాడు హరీష్ రావు గారికి నేను లెటర్ కూడా రాసినాను, కాపీ తెలియదు పంపిస్తాను మీకు. కోయిల్సాగర్ నుంచి దీనికి లిఫ్ట్ చేసి దీని నుంచి మళ్ళీ లిఫ్ట్ పెట్టి అడ్డాకుల దాకా నీళ్లు తీసుకోవడానికి వీలుంటుంది. ఆ రకంగా ఈ సరళసాగర్ ప్లాన్ చేయొచ్చు అని కూడా గతంలో ఆశించినాం. అని అనుకోని విధంగా ఇది తెగిపోయిందంటే ఇది ఎవరి వైఫల్యమో అని నేను చెప్పలేను, కానీ మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం. ఇక్కడ ఏ ఒక్క ఆఫీసర్ కూడా ఏనాడు కూడా వచ్చి సంబంధిత ఇరిగేషన్ అధికారులు ఒకరిద్దరు కూడా నేను ఎప్పుడు వచ్చినా కూడా లేరు. ఆ రోజు నేనే పిలిపించడం జరిగింది. ఇక్కడ నేను వచ్చినప్పుడు నేనే పిలిపించి అవన్నీ చూపించి మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత ఒక 2 నెలల క్రితం అనుకుంటా కొంత ప్రెస్ సోదరులు కూడా గమనించి ఉన్నటువంటి పగుళ్లు, ఇబ్బందిని గమనించి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం, రైతుల యొక్క ఆవేదనలు కానీ, రైతుల యొక్క అనుమానాలను కానీ స్వయంగా ఆ ప్రెస్ సోదరులు చూసిన దాన్ని కానీ ప్రెస్లో రిఫ్లెక్ట్ చేయడం కూడా నేను ఆ దృష్టికి వచ్చింది వాట్సాప్లో. అయినప్పటికీ సంబంధిత అధికారులు, ప్రభుత్వము యొక్క నిర్లక్ష్య వైఖరికే ఇవాళ ఈ కట్ట తెగిపోయిందనేటువంటి మాట మనం మాట్లాడవచ్చు. దీన్ని కంప్లీట్ చేయడానికి ఎవరెన్ని మాటలు చెప్పినా, అబద్దాలు చెప్పినా అట్లీస్ట్ ఒక 1 year నీట్ గా వార్ ఫుటింగ్ బేసిస్ మీద చేసి శాంక్షన్ చేసుకుని కనుక తీసుకుంటే ఒక 1 year పడుతుంది. సరే, ఈ ఆయకట్టు దీని కింద ఉన్నటువంటి ఆయకట్టుదారులు ఎవరైతే ఒక 4,500-5,000 ఎకరాలకు ఉందో దాంట్లో మధ్యలో ఇరిగేషన్తో ఏదైతే రామన్పాడు నుంచి లిఫ్ట్ ఏదైతే వస్తుందో దాని ద్వారా ఏమైనా కొంత సాగైతుందేమో కానీ నిన్న మంత్రి గారు ఇచ్చిన ఒక స్టేట్మెంట్ నేను చూసిన, ఒకవైపు కట్టదైపోయింది, ఇంకోవైపు ఇసుక తీసుకుపోవచ్చు అనేటువంటి మాట కూడా మాట్లాడింది. మరి ఎంతవరకు నిజమో కానీ మన పేపర్లో దానిలో వాట్సాప్లో రిఫ్లెక్ట్ అయింది. అంటే కట్ట తెగిపోతే తెగిపోయింది, మనకి ఇసుక హ్యాపీగా దొరుకుతుంది, ఇసుక దోసుకుందాం అనేటువంటి పద్ధతిలో మాట్లాడటం కనబడతా ఉంది. మంత్రి గారికి, జిల్లా మంత్రికి అది భావ్యం కాదు, సభ్యత కూడా కాదు. మొట్టమొదటి 5,000 ఎకరాల కింద ఉన్నటువంటి ఆయకట్టుదారులకు ఒక సంవత్సరం దాకా పంటలు పండించుకోలేని పరిస్థితి, ఇప్పుడు నార్లు వేసుకొని పండించుకోలేని పరిస్థితి. కొంత సప్లిమెంట్ మనము రామన్పాడు నుంచి చేసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో సప్లిమెంట్ చేయలేని పరిస్థితిలో మనం ఏం చేయాలి అని ఆలోచన చేయాలి. వాళ్ళకు కంపెన్సేషన్ ఇవ్వడమా, ఆల్టర్నేట్ గా వాళ్ళకి ఏ రకంగా వాళ్ళని ఆదుకుంటాము, ప్రభుత్వంతో ఇంకా పెద్దలతో, ముఖ్యమంత్రి గారితో కానీ, చీఫ్ సెక్రటరీ గారితో కానీ, ఇరిగేషన్ సెక్రటరీతో కానీ మాట్లాడి ఒక మీటింగ్ ఇక్కడ పెట్టుకుని ఈ ప్రాంత రైతుల యొక్క మాట్లాడే అవకాశాన్ని కల్పించి ఏ రకంగా ఆదుకుంటాము అని చెప్పాల్సినటువంటి అవసరం ఉండింది. మరి ఎందువలన అది జరగలేదు. కానీ సరే, నెక్స్ట్ స్టెప్ అయినా తర్వాత సడన్ గా జరిగింది. అనుకుంటా ఉదయం 6-6:30కు నీళ్లు తెగడం స్టార్ట్ అయిపోయి గంట సేపట్లో మొత్తం తెగిపోవడం జరిగింది. మరి సార్ దురదృష్టకరం, ఎవరి తప్పు వల్ల జరిగింది అనలేము. కానీ మెయింటెనెన్స్ లో లోపం డెఫినెట్ గా ఉంది. మెయింటెనెన్స్ లోపం లేకపోతే ఈ రకంగా జరిగేది కాదు. ఆ టైంలో గట్ట కోయిల్సాగర్ ఇయ్యాలకు చూస్తున్నాం భద్రంగా ఉంది. సరళసాగర్ కానీ కోయిల్సాగర్ కానీ ఒకే టైంలో స్టార్ట్ అయింది. సరళసాగర్, కోయిల్సాగర్ కూడా ఈ నిజాం కాలంలోనే, ఇంకా నిజాం పూర్తిగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ గా ఏర్పడక మొదలే స్టార్ట్ అయినటువంటి ప్రాజెక్టులు. కొంత గట్టిదనంతో ఉన్నాయని మనం అందరం అనుకుంటున్నాం. అటువంటిది దిగిందంటే మనం కొంచెం సిగ్గుతో తలంచుకోవాలి. నెక్స్ట్ రైతుల యొక్క ఆవేదన ఏంటి అని రైతులతో కూర్చొని మాట్లాడాలి. దానికి భిన్నంగా రైతులతో మాట్లాడినట్టుగా కనపడతలేదు. ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత మా అందరి మీద కూడా ఉంది. ఈ ప్రాంతంలో ఏదైతే రైతులు నష్టపోయినరో, రైతులకు ఒక 2 పంటలు పూర్తిగా నష్టపోతున్నారో
వాళ్లను ఏ రకంగా ఆదుకోవాలి, ప్రభుత్వంకు ఉన్నటువంటి వెసులుబాటు ఏంటి, స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు గాని. జనవరిలో చివరి విడత రైతు భరోసా డబ్బులు 2,000 ఇస్తామని మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. భవిష్యత్తులో రైతు భరోసా కేంద్రంలోనూ ధాన్యం కొనుగోలు చేస్తామని ఆయన తెలిపారు. అమరావతిలో రాజధాని ఉండదని ఎవరైనా ప్రకటించారా అని కన్నబాబు వ్యాఖ్యానించారు. అమరావతిపై అసత్య ప్రచారానికి చంద్రబాబు తెరతీశారని చెప్పారు. అమరావతిలో వ్యాఖ్యలు చేస్తున్న చంద్రబాబుకు విశాఖ, కర్నూలుల్లో చేసే దమ్ముందా అని కన్నబాబు ప్రశ్నించారు. అభివృద్ధి వికేంద్రీకరణపై కమిటీ వేశామని, విజన్ 2020 అనే చంద్రబాబుకు ప్రజలు విజన్ చూపించారని కన్నబాబు తీవ్రంగా విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 6 నెలలు అయింది ఇప్పటికీ. ఈ 6 నెలల కాలంలో ఎన్నో గొప్ప కార్యక్రమాలకి ఆయన శ్రీకారం చుట్టి విజయవంతంగా అమలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ రైతుల నుంచి, మహిళల నుంచి మొదలుకొని యువత వరకు ప్రతి ఒక్క వర్గాన్ని ఆదుకునే విధంగా కార్యక్రమాలని చేపట్టడం జరిగింది. మీకు తెలుసు, వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం కింద ఈరోజు దాదాపు 45 లక్షల పైగా రైతులకి లబ్ధి చేకూర్చడం, పెట్టుబడి సాయాన్ని అందించడం మీరు చూశారు. అదేవిధంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా కౌలు రైతులకు కూడా ఆయన పెట్టుబడి సాయాన్ని ఇచ్చిన చరిత్రను సృష్టించారు. ఇంకా అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు, ప్రధానంగా గ్రామ సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేసి 1,40,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలను ఇచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కింది. దాంతోపాటు వాలంటీర్స్ వ్యవస్థను తీసుకొచ్చి మీ ముంగిటికే పనిని తీసుకొస్తాం, ప్రభుత్వాన్ని తీసుకొస్తాం, మీ గుమ్మానికే తీసుకొచ్చి ప్రభుత్వ సేవలు అందిస్తామని చెప్పి ఈ రోజున వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి నిజమైన 2020 విజన్ ప్రజలు చూపించారు ఏ విధంగా ఉంటుందో. 2020 వచ్చేటోడికి చంద్రబాబు గారు లేకుండా చేయడమే ప్రజల విజన్. గొప్ప విజన్ని ఆయన చూపించారు, గొప్ప దార్శికతని ప్రజలు చూపించారని చెప్పి సందర్భంగా చెప్తూ ఉన్నాం. ఎందుకంటే 95 నుంచి అబద్ధాలు, అభూత కల్పనలు, తప్పుడు ప్రచారాలు, భ్రమలను కల్పించి ఎక్కడ వేసిన గొంగళ అక్కడే అన్నట్టుగా ఈ రాష్ట్రాన్ని తయారు చేశాడు ఆయన. 2020 నాటికి ఏదో జరిగిపోతుందని భ్రమలు కల్పించారు, కానీ ఏమీ జరపలేదనే ఉద్దేశంతోనే 2019లో 2020 విజన్ 2020 నాటికి నువ్వు ఉండొద్దు బాబు, ఈ అధికారంలో నువ్వు ఉండడానికి తగవని చెప్పి చాలా బ్రహ్మాండమైన రిజల్ట్ ఇచ్చి ఆయన సాగనంపింది 2019లో. అందుకే విజన్ 2020 ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది. అది జగన్మోహన్ రెడ్డి గారి విజన్, ఈ ప్రభుత్వ విజన్, ఈ ముఖ్యమంత్రి గారి విజన్. ఇటు సంక్షేమం, అటు అభివృద్ధి, ఇటు సంస్కరణలు, అటు అవినీతి రహితంగా పరిపాలన, వీటన్నిటినీ కూడా ఒక ఏకతాటి మీద ఏకచేతితో చేసే కార్యక్రమాన్ని ఇవాళ సీఎం గారు చేస్తూ ఉన్నారు. నిజంగానే బాగా పనిచేస్తున్నప్పుడు ప్రభుత్వం ఏ విధంగా బుర్ర చల్లాలి, ఏ విధంగా వీళ్ళ మీద అబాండాలు వేయాలనేది ఒక ప్రతిపక్షంగా ఎవరైనా సరే భావిస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ వారి అనుయాయి పార్టీలు కానీ అదే పని మీద ఉన్నాయి. ఇంగ్లీష్ అంటారు, ఇసుక అంటారు, అవన్నీ అయిపోతే ఇప్పుడు మళ్ళీ రాజధాని అంటున్నారు. ఏదో ఒక అంశాన్ని తీసుకోవడం, బురద చల్లడం, ఏదో 4 మాటలు మాట్లాడడం, ఒక ఉద్యమాలను పుట్టించడం, వాటిని వెనకాలను నడిపించడం. కనీసం 6 నెలలు కూడా ఓపిక పట్టలేని పరిస్థితిలో చంద్రబాబు అనుకో దిగిపోయింది. 6 నెలలు ఓపిక పట్టలేకపోతున్నారు. మర్నాటి నుంచే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన మర్నాటి నుంచే అవాకులు, చవాకులు, అబద్ధాలు, అబోత కల్పనలు ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలకు తెలుసు కాబట్టే ఇంత గొప్ప మ్యాండేట్ ఇచ్చి 151 సీట్ల అసెంబ్లీలోనూ 22 పార్లమెంట్ సీట్లను ఇచ్చి ఇంత బలమైన మద్దతు మీకు ఇస్తా ఉన్నాం, మీరు ముందుకెళ్ళని చెప్పారు. ఆ తీర్పుని, మార్పు కోసం ఇచ్చిన తీర్పుని గౌరవిస్తూ ఇవాళ సీఎం గారు ముందుకెళ్తూ ఉన్నారు. కొత్త రాగాన్ని అందుకున్న చంద్రబాబు నాయుడు మీ అందరికీ తెలుసు. ఆయన కానీ ఆయన బాజా భజంత్రులు, భజన బృందాలు అన్ని రోడ్డు మీదకి వచ్చేసాయి. రాజధాని పాట పాడుతున్నాయి. ఏంటంటే అమరావతిలో మీరు రాజధాని ఏర్పాటు చేశారు, మేము ఏర్పాటు చేసిన రాజధాని మీరు తీసేస్తారా, మీరు తొలగిస్తే మేము ఊరుకో, మేము ఉద్యమం చేస్తామన్నారు. అదే నేను అడుగుతా ఉన్నాను, అమరావతిలో రాజధాని ఉండదని ఎవరు చెప్పారు? ఎవరైనా చెప్పారా? ముఖ్యమంత్రి గారు చెప్పారా? మంత్రులు చెప్పారా? పోనీ ప్రభుత్వంలో ఎవరన్నా చెప్పారా? అమరావతిలో కూడా రాజధాని ఉంటుంది. కానీ అమరావతిలో శాసనసభ వ్యవహారాలు, లెజిస్లేటివ్ పరిపాలనా వ్యవస్థ మాత్రం ఉంటుంది. ఈ రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణ జరగాలి, ఈ రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ జరగాలనేది ఒక పెద్ద డిమాండ్ చాలా కాలం నుంచి స్టార్ట్ అయింది.
అందుకే ఆ డిమాండ్కి అనుగుణంగానే ఏం చేస్తే బాగుంటుంది, అభివృద్ధి ఎక్కడ చేయాలి, పరిపాలన ఎలా వికేంద్రీకరించాలనేది ఒక కమిటీని వేశారు. జిఎన్ రావు గారి కమిటీ వేసి ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో దేశంలోని నిపుణులైన వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి దాంట్లో పెట్టి ఒక నివేదిక తీసుకున్నారు. వారు నివేదిక ఇచ్చారు. అదిగో మీరు రాష్ట్రాన్ని విభజిస్తూ ఉన్నట్టుగా ఆ రోజు ఎలాగైతే తప్పుడు ప్రచారం చేసి 2008లోనే రాష్ట్రం విభజించమని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక లేఖ ఇచ్చేసి పోలిట్ బ్యూరోలో తీర్మానం చేసి బయటకు వచ్చి ఆందోళన చేసినట్టుగా ఈరోజు కేవలం తమ స్వప్రయోజనాల కోసం ఒక అమరావతిని సృష్టించుకుని ఆ భ్రమలో ఆయన ఉంటూ ప్రజలను భ్రమలో పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఇంకా ఒక నిర్ణయం తీసుకోకముందే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా అక్కడ అమరావతిని ఎడారిగా వదిలేసినట్టుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. మేము చెప్తా ఉన్నాం, ప్రతిపాదన ఏం జరుగుతుంది ఇప్పుడు? ఈ రాష్ట్రంలో 3 రాజధానులు ఉండాలి, పరిపాలన వికేంద్రీకరణ జరగాలి, ఒకే చోట కుప్పపోసినట్టుగా ఉండడానికి వీల్లేదు. అమరావతిలో శాసనసభ వ్యవహారాలు నిర్వహించే లెజిస్లేటివ్ క్యాపిటల్ ఉంటుంది, విశాఖపట్నంలో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అదేవిధంగా జ్యుడిషియరీ క్యాపిటల్ హైకోర్టు కర్నూలులో ఉంటుంది. ఈ విధంగా ఉంటే తప్పేంటని చర్చ మొదలైతే ఇదేదో మహాపరాధం అన్నట్టుగా మొత్తం అమరావతిని ఎడారిగా చేసేసినట్టుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. 29 గ్రామాల ప్రజల్ని ఒక ఉద్యమానికి ప్రేరేపించినట్టుగా, ఒక పెద్ద ఆందోళన జరుగుతున్నట్టుగా భ్రమలు కల్పించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అంటే 29 గ్రామాల ప్రజల ప్రయోజనాలే తప్ప ఈ తెలుగుదేశం పార్టీకి ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు పట్టవు. రాయలసీమ వెనకబడిన ప్రాంతం ప్రయోజనాలు పట్టవు, ఉత్తరాంధ్ర వెనకబడిన ప్రాంత ప్రయోజనాలు పట్టవు. కేవలం మీకు 69 గ్రామాల ప్రజలు, అక్కడున్న వనరులు మీకు కావాలి. వాళ్ళ మీద తప్ప మీకు ప్రేమ ఇంకా ప్రపంచంలో ఎవరి మీద ఉండదు అని అనుకోవాలి మేము ఇప్పుడు. ఎందుకంటే మీరు చేస్తున్న కార్యక్రమాలు చూసి మేము ఏం చెప్తా ఉన్నామంటే, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇవాళ అమరావతి నడిబొడ్డులో మీరు ఏం మాటలు మాట్లాడుతున్నారో అవే మాటలు విశాఖపట్నం వెళ్ళి మాట్లాడగలుగుతారా? అవే మాటలు కర్నూలు వెళ్ళి మాట్లాడగలుగుతారా? బైఫర్కేషన్ వద్దు, వికేంద్రీకరణ జరగకూడదు, పరిపాలన కానీ ఒకే చోట ఉండాలి, అభివృద్ధి ఒకే చోట ఉండాలి అని మీరు కర్నూలులో కానీ ఉత్తరాంధ్ర కానీ వీళ్ళు మాట్లాడతారా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మాట్లాడేంత ధైర్యం మీకు ఉందని మేము అడుగుతున్నాం. అంటే ఎక్కడ మాటలు అక్కడ మాట్లాడుతూ, ఏ పూటగా పూట 4 మడతేస్తూ ఎంతకాలం ఈ విధంగా ప్రజల్ని మభ్య పెడతారు? ఎన్నాళ్ళు మీరు మబ్బులో ఉండిపోతారు? కేవలం అక్కడున్న భూములు పోతాయనో, అక్కడున్న ఆస్తులు పోతాయనో కొంతమంది ఆందోళన. యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో నూతన సంవత్సరం పురస్కరించుకొని లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. దర్శన అనంతరం 3 గంటల సమయం, ప్రత్యేక దర్శనం 2 గంటల సమయం పడడంతో భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం మున్సిపాలిటీ ఎన్నికలు తరుణంలోనే భాగంగా అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీలోకి భారీ చేరికలు మొదలైనాయి. గత కొన్ని సంవత్సరాలుగా కాటంరెడ్డి ప్రసాద్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుచరుడిగా పనిచేసుకుంటూ ఉన్నటువంటి ప్రసాద్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో 200 మంది కార్యకర్తలతో కలిసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కాటంరెడ్డి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పరిపాలన విధానం మరియు సంక్షేమ పథకాలను మెరుగైన గుర్తించి టీఆర్ఎస్ పార్టీలో చేరినందుకు చాలా ఆనందంగా ఉందని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు టీఆర్ఎస్ పార్టీ నమ్మి విశ్వాసంతోనే మళ్లీ పట్టం కట్టారని తెలిపారు. మనం కాశ్మీర్ బోర్డర్లో పనిచేస్తున్న జవాన్లాగా ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త తమ కృషిని ప్రదర్శింపచేసి ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేయాలని ఆయన అన్నారు. పార్టీలో వలస అనేది చాలా సహజమైన అంశం. అందులో భాగంగానే మేము ఆ కార్యక్రమాలు చేపట్టి ఇంతకుముందు సోదరుడు రహీంని కానీ, లేకపోతే కాటం ప్రసాద్ రెడ్డిని కానీ, సతీష్ని కానీ, లేకపోతే కదీర్ భాయ్ని కానీ వీళ్ళందరినీ పార్టీలో జాయిన్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ సారా రోజు సముచితప్పుడు కూడా అభ్యర్థుల గెలుపు కోసం పనిచేసిన యువకుడు, మిత్రుడు. అతనికి కేవలం పట్టణంతోనో ఒక వార్డుతోనో సంబంధాలు ఉన్నాయని చెప్పి నేను అనుకోవట్లేదు. నియోజకవర్గ స్థాయిలో సంబంధాలున్న ఆ మిత్రుడి తోడ్పాటు కూడా అదనంగా ఈ పార్టీకి బలంగా ఉపయోగపడాలనే ఆలోచనతోని ఆహ్వానించడం జరిగింది. అతను కూడా ఇది సరైన వేదిక, రేపటి భవిష్యత్తులో ఇంకా రాజకీయంగా నమ్ముకున్న కార్యకర్తలకు కానీ, పరిచయం ఉన్న ప్రజలకు కానీ అక్కడ అడుగు పెట్టడానికి మాకు అవకాశం లేదనుకునే విధంగా యువకులతోని, సైన్యంతోని కరడు కట్టిన గులాబీ సైనికులుగా టీఆర్ఎస్ ని తీర్చిదిద్దడానికి ఆదినాయకత్వం బాధ్యతలు అప్పచెప్పింది. ఆ క్రమంలో ఒక్కొక్క అడుగు ముందుకేసుకుంటూ తప్పకుండా యువ సైన్యాన్ని ప్రజాభిమానంతో ప్రజలకు పనిచేయాలనే నిస్వార్థమైన నాయకుల్ని ఎల్లప్పుడూ స్వాగతిస్తూనే ఉంటాం. దానికి ఎన్నికలు ఒక్కటే సమయం కాదు. అవకాశాలు అనేటివి తప్పకుండా ఈరోజు ప్రజాస్వామ్యంలో గెలిపే లక్ష్యం మనది. ప్రజాస్వామ్యం మనకంటే ఒక్కటి ఎక్కువ వస్తే అతనిదే గెలుపు. 100లో 51 వచ్చి 49 వచ్చిన వాళ్ళు ఓడిపోతారు, 51 వచ్చిన వాళ్ళు గెలుస్తారు. గెలుపు ఏ రకంగా గెలిచినాం అనేది ఆలోచించరు, గెలిచినవా లేదా అనేది ఆలోచిస్తారు. కాబట్టి కోదాడు గడ్డ మీద నియోజకవర్గంలో ఏ రకంగా అయితే గులాబీ జెండా రెపరెపలాడిందో మీ అందరి అభిమానంతో, కార్యకర్తల ఉత్సాహంతో కరడుగట్టిన సైనికుల మాదిరిగా పనిచేసి ఎవరు ఊహించిన విధంగా 2 పార్టీలు కూటమిగా ఏర్పడి గెలుస్తామనే ధీమాన్ని వ్యక్తం చేసిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలే శ్రీరామ రక్షగా నిలిచి కేసీఆర్ పథకాల వల్ల కరడుగట్టిన కార్యకర్తలు పనిచేయడం వల్ల ఈరోజు కోదాడు గడ్డ మీద జెండా ఎగరేయగలిగినాం. అదే క్రమంలో కోదాడు నియోజకవర్గానికి గుండెకాయ లాంటి, తలకాయ లాంటి కోదాడు పట్టణాన్ని ఎట్టి పరిస్థితులలో చేదార్చుకుంటుంది కాదు. 35కు 35 సీట్లు గెలవటానికి ఆహర్నిశలు సైనికుడు మాదిరిగా రాత్రి పగలు లేకుండా ఇప్పటి నుంచి 22వ తారీఖు వరకు కష్టపడటానికి కార్యకర్తల్ని సన్నద్ధం చేస్తున్నాం, నాయకుల్ని ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ రాజకీయాల పేరు మీద వర్గాలు, వైషమ్యాలు, బంధుత్వాలు, పక్షపాతాలు అనే దానికి అవకాశమే లేదు. కష్టంతో కష్టం అంటే ఏంటో, ఆకలి బాధ అంటే ఏంటో తెలుసుకున్న నాయకుడు మన ఎమ్మెల్యే గారు. అలాంటి వ్యక్తి ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కోదాడికి ఒక ప్రత్యేకమైన స్థానం కల్పిస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు భారతదేశం అంతా తెలంగాణ రాష్ట్రం కలిగి ఏ విధంగా చూస్తున్నారో తెలంగాణ రాష్ట్రం అంతా కోదాడు ఎమ్మెల్యే గారు కలిగి చూస్తున్నారు. ఆ విధంగా చెప్పుకుని ఆహర్నిశలు కృషి చేస్తున్నారు. ఒకనాడు మనం హైదరాబాద్ వెళ్ళొస్తేనే 2 రోజుల దాకా లేగము. అలాంటిది బజార్కి వెళ్ళి వచ్చినట్టు ఏదైనా కార్యక్రమం ఉన్నా కూడా ఇట్లా హైదరాబాద్ వెళ్ళటం, మళ్ళీ రావడం, కార్యకర్తలు అందరికీ అండగా నిలబడుతున్నాడు. ఈ నిమిషంలో ఎక్కడున్నారంటే హైదరాబాద్ అంటున్నారు, మళ్ళీ 2-3 గంటల తర్వాత కోదాడు అంటున్నారు. ఫస్ట్ నుంచి దిగుబడి తీయలేం. అదే రకంగా ఎడారిలో మంచినీళ్ల కోసం నుయ్యి తవ్వినా నీ కష్టం వృధా తప్ప అక్కడ నీళ్లు రావు. చౌడు భూమిలో వ్యవసాయం చేస్తే ఎడారిలో నీళ్ల కోసం పాకులాడితే ఏ రకంగా ఉంటుందో, ప్రజాభిమానం లేని పార్టీలలో పనిచేసినా సేవ చేయాలనే లక్ష్యం ఉన్న ఆ నాయకుడికి భవిష్యత్తు ఉండదు. కాబట్టి సేవ చేయాలనే ఆలోచన ఉన్న ప్రసాద్ రెడ్డి గారు ఈరోజు బంగారు తెలంగాణ కళ సాకారం కావటం కోసం ఆర్నిశలు పనిచేస్తున్న కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితిలో ఒక సైనికుడు మాదిరిగా ప్రయాణం చేయాలనే ఆలోచనతో నిన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది శుభ పరిణామం, స్వాగతిస్తూ ఉన్నాం.
వారితో పాటు వారికి సన్నిహితులు చాలా మంది, రహీం గారు కానివ్వండి, అంతకంటే ముందు ప్రతిపక్ష జనార్దన్ గారు కానివ్వండి, ఇతర మిత్రులు చాలా మందిని ఒక్కొక్కరుగా ఈరోజు చిన్న వయసులోనే సమాజం పట్ల అవగాహన ఉండి సామాజిక కార్యక్రమాలు చేస్తూ రాజకీయ కార్యక్రమాల్లో పాల్పంచుకొని తనకున్న శక్తియుక్తులను ఉపయోగించి 10 మందికి ఉపయోగపడాలనే ఆలోచనతో రాజకీయాలలోకి వచ్చిన మిత్రులు మరి ఆ రోజు అధికారం ఉన్నా అవకాశం ఉన్నా చేయాలనుకున్న స్థాయిలో చేసే తపన వీళ్ళకున్న ప్రోత్సహించే నాయకత్వం లేక సమాజానికి ఇంతో అంత మేలు చేయాలనే ఆలోచన ఉన్న మిత్రులందరూ కూడా ఈరోజు అది తెలంగాణ రాష్ట్ర సమితి ద్వారా సాధ్యం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వంలో తప్పకుండా మా శక్తి మేరకు రాముడు యుద్ధం చేస్తే ఆ యుద్ధం గెలవడానికి ఉడతా భక్తిగా ఏ రకంగానైతే సాయం చేసిందో ఈ బంగారు తెలంగాణ గాల సాకారం కావడానికి కేసీఆర్ గారు చేస్తున్న అపర భగీరథ ప్రయత్నంలో ఉడతా భక్తిగా నేను కూడా ఈ తెలంగాణకు ఉపయోగపడాలనే ఆలోచనతో నిర్ణయం తీసుకుంటున్నా. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను విమర్శించిన ఓ వ్యక్తిపై శివసేన పార్టీ మహిళా కార్యకర్త ఇంకు చల్లింది. ఈ ఘటన మహారాష్ట్రలోని బిద్ జిల్లాలో డిసెంబర్ 30న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. ఉద్ధవ్ అనర్హుడు, విద్వాంసుడు అని ఆయనను విమర్శిస్తూ ఓ వ్యక్తి ఫేస్బుక్లో తన వ్యాఖ్యలను పోస్ట్ చేశాడు. దీంతో శివసేన మహిళా కార్యకర్త తీవ్రంగా ఆగ్రహించింది. సదరు వ్యక్తిని గుర్తించి అందరూ చూస్తుండగానే ఆయనపై ఇంకు చల్లి నిరసన వ్యక్తం చేసింది మహిళా కార్యకర్త. काय गरज आहे तुम्हाला असं करायची? तुम्ही एवढे लायकीच झाले का उद्धव साहेबांपर्यंत तुम्ही नालायक म्हणायला? तुमची लायकी नाहीये उद्धव साहेबांबद्दल बोलायची. काय कर परस्पर देते ना ज्या माणसाला जीव महाराष्ट्रामध्ये राहतात तुम्ही त्यांना तसं बोलतात. जागो म्हणजे कोणी ॲपवर लोक नंतर तुमचा कसा निषेध करावा होता आम्ही? चप्पल घालून करावा होता, तुम्हाला जोडे मारून करायला पाहिजे आता निषेध. कसा करायला पाहिजे? एका अधिकाऱ्याने असं बोललं नाही, एका अधिकाऱ्याला सोडत 10 अधिकारी गुखातील ना. अहो विस्तार अधिकारी तर त्या उद्धव साहेबाला म्हणतात काय अरे काय नालायका, अरे नालायका उद्धवस्त. तुम्हाला लाज कशी वाटली नाही असं म्हणण्याच्या अगोदर? तुमची लायकी नाही मुख्यमंत्र्याबद्दल बोलायची. तुम्ही चला इकडे, तुम्ही या पटकन, नाही तर मला मग धरून वाढावं लागेल तुम्हाला. कशामुळं काय चूक झाली तुमची? अशी चूक असते का? काय उद्धव साहेबांनी तुम्हाला माफ केलं असतं? काय बोलतात तुम्ही? घे इकडे ते घे ना इकडे हे. हा कुणी या काय कुणी आहे काय डबल जर असं बोललात ना, सांगितलं नाही म्हणतात, डबल असं बोलायचं नाही, याद राखायची. हे चल रे गाडी బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఢిల్లీలో జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద అమరవీరులకు నివాళులర్పించిన భారత త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్. అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా వారి ఆదేశాల ప్రకారం పనిచేస్తామని హామీ. నగర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సిపి సజ్జనర్. పాల్గొన్న శంషాబాద్ జోన్ డీసీపీ ప్రకాష్ రెడ్డి, ఏసీపీలు, సిఐలు, ఎస్ఐలు. అధికారుల నిర్లక్ష్యం వల్లే సరళ సాగర్ కు గండి. ఆయకట్టు రైతులను ఆదుకోవాలని టీడీపీ జాతీయ అధికారి ప్రతినిధి కొత్తకోట దయాకర్ రెడ్డి డిమాండ్. అమరావతిపై అసత్య ప్రచారానికి చంద్రబాబు తెరతీశారు. విజన్ 2020 అనే చంద్రబాబుకు ప్రజలు విజన్ చూపించారన్న కన్నబాబు విమర్శ. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.